హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్‌నైతే మీతో షేర్ చేస్తున్నానండి. ఇది నిన్నటి వ్లాగేనండి. ఈరోజు పెట్టడానికి వీడియో ఏమీ లేదు అనేసి నిన్న మధ్యాహ్నం నుంచి ఇంకా అప్పటికప్పుడు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఏం రెసిపీ చేయాలి అనేసి బాగా ఆలోచించాను. ఎందుకంటే నిన్న అన్న సమారాధన జరిగిందండి ఊర్లోను. వినాయక చవితి అయిపోయింది కదా! ఇంకా ఏదో ఒక చోట అన్న సమారాధనలు కూడా మొదలవుతాయి. ఈరోజు కూడా ఊళ్ళో అన్న సమారాధన ఉందనేసి మేమందరం అక్కడికి వెళ్ళొచ్చామండి. పిల్లలనేమో స్కూల్ నుంచి వాళ్ళు భోజనానికి తీసుకెళ్తారు. ఇంకా వంట పని ఏమీ లేదు కాబట్టి పొద్దున్నుంచి వ్లాగ్ అనేది ఏమీ షూట్ చేయలేదు. ఇలా మనం ఊళ్ళో భోజనాలకు కానీ, లేదంటే పండగలప్పుడు కానీ, ఇలాంటప్పుడైనా శారీలు కట్టుకోవాలి అనేసి ఈ మధ్య నేను చీరలు కట్టేసుకుంటున్నానండి. డ్రెస్సులేమో అలవాటయిపోయాయి. ఇంక వేసుకున్నవే వేసుకున్నట్టుంటాయి గదా! ఇంక చీరలు ఎన్నున్నా కానీ బీరువాలో అలానే పెట్టి దాస్తున్నాం కానీ వాటిని కట్టట్లేదు. ఇక వీడియోలు పుణ్యమా అంటూ నేను ఈ మధ్యన చీరలన్నీ బయటికి తీసేస్తున్నానండి. లేదంటే ఇదివరకు అసలు చీరలే కట్టుకునేదాన్ని కాదు. ఇంక ఊళ్ళో ఏమన్నా ఇలాంటి అన్న సమారాధన గానీ, భోజనాలు గానీ అలా ఉన్నప్పుడు కానీ, లేదంటే పండగలప్పుడు కానీ శారీలు కట్టేసుకుంటున్నాను. ఇంక ఈరోజు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంక ఏం రెసిపీ చేయాలి వీడియో కోసం అనేసి చాలాసేపు ఆలోచించానండి. వినాయక చవితి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంట్లో ఎక్కువగా కొబ్బరి చెక్కలు ఉన్నాయండి. మనం గుడికి వెళ్ళడమో లేదంటే ఊరేగింపులు జరుగుతాయి కాబట్టి అలాంటప్పుడు కొబ్బరికాయను కొడతాం కదా! ఇంకా అలా చేసి ఇలా చేసి తాతయ్య కూడా ఈరోజు బుధవారం అండి. ఇంకా గుడికి కూడా వెళ్ళొచ్చారు. ఇంట్లో 6 కొబ్బరి చెక్కల వరకు ఉన్నాయి. ఇంకా సరే అవి కూడా పాడవుతాయి కదా! మనం కొబ్బరి ఉండలు చేసేసాము అంటే పిల్లలు తింటారు. నాకు వీడియోకి ఒక రెసిపీ కూడా పనవుతది కదా అనేసి ఈరోజు నేను కొబ్బరి ఉండలైతే చేస్తున్నానండి. ఇలా కొబ్బరి ఉండలు చేసినప్పుడు, కొబ్బరి నూనె చేసినప్పుడు, లేదంటే కొబ్బరి అచ్చు చేసినప్పుడు మనం కొబ్బరిని తురిమేసుకుంటాం కదా! అలా తురుముకుంటే బావుంటదండి. కానీ తురిమే అంత ఓపిక లేక ఇలా మిక్సీ పట్టేస్తున్నాను నేను. ఇంతకుముందు చూపించాను కదండీ! మీడియం సైజులో ఉన్న 3 కొబ్బరికాయలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుని, అందులో ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తని పేస్ట్‌లా చేసేసుకున్నాను. ఇంకా పొయ్యి మీదే ఈ కొబ్బరి ఉండలు చేద్దాము అనేసి ఇక్కడ అమ్మమ్మ అయితే పొయ్యిని కూడా వెలిగించేస్తుంది. ఇలా పొయ్యను వెలిగించేసిన తర్వాత బాగా మండాలి అంటే మనం గొట్టంతో ఊదుతాం కదండీ! అలా గొట్టంతో ఊదినప్పుడు శ్వాస లోపలికి తీసుకుని వదులుతాం కాబట్టి ఇది కూడా ఒక ప్రాణాయామం లాంటిదంటండి. ఇదివరకటి రోజుల్లో పెద్దవాళ్ళు లేచిన వెంటనే ఇలా పొయ్యిని అంటించేవారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళే ప్రాణాయామం చేసేసేవారండి. అందుకే వాళ్ళు అంత హెల్తీగా కూడా ఉండేవారేమో! వాళ్ళకది ప్రాణాయామం అని కూడా తెలీదు. లేచిన వెంటనే పొయ్యిని అంటించడం, అలా ఊదడం, ఆ వచ్చిన పొగను పీల్చడం ఇదంతా కూడా మంచిదే కాబట్టి వాళ్ళంత హెల్తీగా ఉండేవారేమో! అంటే చేసుకునే వంటలు కూడా అలానే ఉండేయనుకోండి. ఇంకా అలా ఈరోజు ఈ కొబ్బరుండలను కూడా పొయ్యి మీదే చేసేద్దామనేసి అమ్మమ్మ పొయ్యి అంటించేసింది. ఆ తర్వాత ముందు కొబ్బరి కూరు, ఒక వంతు కొబ్బరి కూర ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఒక గ్లాస్ కొబ్బరి కూర వచ్చిందనుకోండి, ఒక గ్లాస్ బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం ఇంకా కొబ్బరి కూరు 2 సమానంగా వేసేసుకోవాలి. ఆ తర్వాత టీ గ్లాస్ అన్ని పచ్చిపాలను కూడా అందులోనే వేసేసుకుని, ఇంక మూత పెట్టేసి మనం మధ్య మధ్యలో వచ్చి ఇలా కలుపుకుంటా ఉంటే సరిపోతదండి. చివరిగా ఒక స్పూన్ యాలకుల పొడిని కూడా వేసేసుకుని ఇంకాసేపు తిప్పేసుకుని ఉండలు చుట్టేసాము అంటే కొబ్బరుండలు రెడీ అయిపోతాయండి. వంట చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా ఈ కొబ్బరుండలు అయితే చేసేసుకోవచ్చండి. ఒక గ్లాస్ కొబ్బరి తురుమొచ్చిందనుకోండి, ఒక గ్లాస్ బెల్లాన్ని కూడా వేసేసుకుని, ఇంకొంచెం పచ్చి పాలను కూడా వేసుకొని, స్టవ్ మీద చిన్న మంటలో పెట్టేసుకుని, మనం మధ్య మధ్యలో కలుపుకుంటా ఉన్నామంటే కొబ్బరుండలు రెడీ అయిపోతాయి. దీనికి ప్రత్యేకంగా పాకం పట్టవలసిన అవసరం అలాంటివి ఏమీ లేవండి. ఎవ్వరైనా చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. తురిమిన కొబ్బరితో కొబ్బరుండలు చేసుకుంటే ఆ ఉండ చూడడానికి చాలా బావుంటదండి. మనకి ఓపికుంటే మనం తురుముకుని చేసుకుంటే బావుంటది. ఒకవేళ అంత ఓపిక లేదు అనేసి అనుకుంటే ఇలా మిక్సీ పట్టేసుకుని ఆ కొబ్బరితో ఉండలు చేసుకున్నా కానీ ఇవి కూడా టేస్ట్ విషయానికొస్తే బావుంటాయండి. ఇంకా ఫైనల్‌గా మేము కొబ్బరి ఉండలనైతే ఇలా చుట్టేసుకున్నాము. అక్కడితో ఒక పనయిపోయింది. మేము ప్రతిరోజు ఉదయము, సాయంత్రము 2 పూట్ల కట్టెల పొయ్యి వెలిగించేసి పొయ్యి మీదే అన్నం వండుకుంటామండి. అమ్మ ప్రతిరోజు పొయ్యి మీదే అన్నం వండుతది. అన్నం వార్చేసుకున్న తర్వాత నీళ్ళ కుండ పెట్టేస్తది. ఇంకా అందరికీ స్నానానికి వేడి నీళ్ళు కూడా కావాలి గదా!
పల్లెటూరులో కూడా పొయ్యి మీద వంటలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారండి. ఎక్కడో మాకులాగా అక్కడొకళ్ళు ఉంటారేమో. ఇంక అన్నీ సులువు పద్ధతులొచ్చేసాయి కాబట్టి గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి టిక్కుమని వెలిగించారంటే వంట అయిపోతుంది. ఇంట్లో ఇలా బీన్స్ పాదు గానీ, లేదంటే చిక్కుడు పాదు గానీ, ఏ పాదు పెట్టుకున్నా కానీ ఒక్కోసారి ఇవే బాగా ఆదుకుంటాయండి. ఇంట్లో మనకు కూరగాయలేమీ లేవు అన్నప్పుడు వెంటనే వెళ్ళి మన ఇంట్లో ఏదో ఒక పాదు ఉందంటే కోసి తెచ్చుకొని ఫ్రెష్‌గా వండేసుకోవచ్చు. ఈరోజు నేను కూడా ఏం వండాలి ఇంట్లో కూరగాయలేమీ లేవు అనేసి అనుకుంటున్నాను. ఇంక సరేలే బీన్స్ కాయలు ఉన్నాయేమో చూద్దాం అనేసి వచ్చేసరికి ఈ బీన్స్ కాయలండి మనకి చూడడానికి కనపడవు కానీ ఆ పందిరిలో కలిసిపోయి ఆ కాడల్లో కలిసిపోతాయన్నమాట. మనం బాగా చూసాము అంటే అక్కడొక కాయ అలా కనపడతది. ఇంక ఈరోజు నేను బీన్స్ ఇంకా పొటాటో 2 కలిపి కూర వండుదామనేసి ముందుగా బీన్స్ కర్రీ అయితే కోసేసుకున్నాను. ఇంకా అంతకంటే ముందుగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయిందండి. ఇంక అందుకని పిల్లలకి నూడిల్స్ చేస్తున్నాను. ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి నూడిల్స్ చేయమని ఇద్దరు అడుగుతున్నారండి. వాళ్ళకేమో హెల్త్ బాలేదు కదా అనేసి, మీరు ఇప్పుడు తినకూడదమ్మా అనేసి నేను ఏదో ఒకటి చెప్తున్నాను కానీ వాళ్ళకి చేసి పెట్టట్లేదు. ఈరోజు పొద్దున్న స్కూల్‌కెళ్ళేటప్పుడే చెప్పేశారు ఇద్దరు కూడా. అమ్మ సాయంత్రం వచ్చేసరికి నూడిల్స్ చెయ్యి అనేసి. ఇంక ఇంట్లో ఉన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్టు ఇంకా వీటితోనే ఎగ్ ఏమి వేయకుండా సింపుల్‌గా ఇలా నూడిల్స్ అయితే చేసేసాను. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారండి ఇప్పుడు. మా పిల్లలు ఇష్టంగా తినేది ఏదన్నా ఉందా అంటే అది నూడిల్స్ ఒకటేనండి. ఇంకా ఫ్రైడ్ రైస్ గానీ, బిర్యానీ అయినా ఏదైనా అంత ఇష్టంగా తినరు. బాగా ఇష్టంగా మనం పెట్టింది వదలకుండా తిన్నారు అంటే అది నూడిల్స్ ఒకటే. ఇలా నూడిల్స్ తినమంటే తింటారు గానండి. అన్నం అయితే అసలు తినే తినరు. మా పిల్లలే కాదు ఇక పిల్లలెవరైనా నూడిల్స్‌ని బాగా ఇష్టపడతారు గదా! ఇంకిలా పిల్లలకైతే చేసి పెట్టేశాను. ఇయాల నూడిల్స్ చేయబోతున్నాను. ఏం చేద్దువు నువ్వు? ఆ? నన్ను ఏడిపించేద్దు కదా? నన్ను ఏడిపించేద్దు నాకు తెలిసి. నీ గురించి భయపడే చేస్తాను కదా? మానేద్దాం అనుకున్నా. పొద్దున్న ఇడ్లీ ఉన్నాయి. ఇడ్లీ పెట్టేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నూడిల్స్ పెట్టాను కదా, హోంవర్క్ చేసేయాలి ఫస్ట్. వాన కదా, ఎక్కడికి వెళ్ళొద్దు, వర్షం పడుతుంది కదా. పక్షులు గూటికి చేరేసినాయి ఇరవై పక్షులన్నీ గూటికి చేరేసాయి. వర్షం వస్తుందని. హోంవర్క్ రాసేయండి అమ్మ, ఎక్కడికి వెళ్ళకండి, ఓకేనా? ఇంతకీ వీడియో స్టార్టింగ్లో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. వీడియో నచ్చిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియో మీరు ఇప్పటివరకు చూసారంటే మీకు నచ్చిందనే కదండి. ఇంతవరకు చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ వీడియో ఫస్ట్లోనే లైక్ ఇచ్చేస్తారండి. ఇంకా వీడియోకి లైక్ చేయాలి అని మర్చిపోయిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ ఒకసారి చెప్తున్నాను, వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమంది వరకు వెళ్తుందండి. అంటే వీడియో ఇక్కడితోనే ఆగిపోకుండా మీరు లైక్ చేశారనుకోండి, వీడియో ఇంకొకరు చూసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే, ఇందాక నేను బీన్స్ కాయలు కోసాను కదా, బీన్స్ ఇంకా పొటాటో 2 కలిపి మసాలా వేసి కర్రీ వండేస్తున్నాను. మసాలా అంటే పెద్దగా ఏం కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తున్నానండి. ఈరోజు వంటకు కూడా నేను అంత కంగారు పడలేదు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి నూడిల్స్ పెట్టాను కదా, వాళ్ళకి ఇప్పుడప్పుడే ఆకలేదు. నాకు తెలిసి అసలు అన్నమే తినమంటారు. ఏ పెరుగన్నమో పెట్టేశానంటే పిల్లల పని అయిపోతుంది. ఇంక అందుకనేసి ఇక లేట్‌గానే ఈరోజు వంట అయితే చేస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అందులోనేమో చిటికెడంత పసుపు, కల్లుప్పు వేసేసి కాసేపు మగ్గించేసాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న బీన్స్, పొటాటో ఈ రెండిటిని కూడా వేసేసుకుంటున్నాను.
ఒక్కో ఏరియాని బట్టి ఒక్కో టైప్‌లో వంటలన్నీ జరుగుతా ఉంటాయండి. మా సైడ్ అయితే చాలా సింపుల్‌గానే చేసేసుకుంటాము. కొంతమంది ఏంటంటే ప్రతి కూరకి కూడా తాలింపు పెడతారండి ముందుగా. నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఈ 4 అయినా వేసి అప్పుడు వంట చేసుకుంటారు. ఇక మా వంటలైతే చాలా సింపుల్‌గానే అయిపోతాయండి. ఇంకా ఈ బీన్స్, ఇంకా పొటాటో 2 కూడా కాసేపు మగ్గిపోయిన తర్వాత ముందుగానే నేను కల్లుప్పు వేసేసాను కాబట్టి సాల్ట్ వేయనవసరం లేదు. ఇక్కడ 2 స్పూన్ల కారాన్ని కూడా వేసేసాను. ఇంకాసేపు మగ్గించేసుకుని ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని కూడా వేసేసుకున్నాము అంటే నూనె పైకి తేలేంత వరకు ఉడికిస్తే బీన్స్ ఇంకా పొటాటో కర్రీ రెడీ అయిపోతది. మనం కావాలి అంటే ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఇంట్లో నాకు ధనియాల పొడి, జీలకర్ర పొడి అయిపోయాయండి. ఇంక ఉంటే నేను కూడా వేసేదాన్ని. ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేసేసుకొని, ఇంకా నూనె పైకి తేలేంత వరకు ఉడికించేసుకున్నామంటే, బీన్స్, పొటాటో కర్రీ రెడీ అయిపోతది. ఇంకా ప్రతి సంవత్సరం బీన్స్ పాదు చాలా బాగా కాసేదండి. ఈ సంవత్సరం బాగా తక్కువ. ఎప్పుడన్నా మాకు కూరకు దొరుకుతున్నాయి తప్ప ఎక్కువగా దొరకట్లేదు. ఇదివరకైతే అలా కాదండి. మనం కోసే కొద్దీ పిందులు దిగుతానే ఉండేయి. ఇక మరి ఏం తేడా వచ్చిందో. కానీ మేము మాత్రం మందులు అసలు ఏమీ వేయమండి. కాసిన కాడికే కాస్తది తప్ప అసలు మందు ఏమీ వెయ్యం దానికి. ఇంకా ఇప్పుడు బీన్స్ పాదు అయిపోతుంది కాబట్టి చిక్కుడు పాదు కూడా పాకేసింది. ఇంకా అలా వంట కూడా అయిపోయింది. ఇక్కడ పిల్లలేమో హోంవర్క్ చేసుకుంటున్నారు. పిల్లలు నిలబెట్టుకున్న వినాయకుడిని చూపించాను కదండీ! ఆ వినాయకుని దగ్గర లడ్డూ పాడుకొచ్చాడు మా పెద్దోడు. 2 రోజులవుతుంది పాడుకొచ్చి. ఇంకా పెట్టడానికి టైం కుదరలేదు. ఇంక అందుకని ఎవరికీ పంచిపెట్టలేదు. ఈరోజు పంచిపెట్టేసి వచ్చేయండి అమ్మ అనేసి చెప్తున్నాను. ఇంకా సరే అనేసి గొంతులు వేసుకుంటా లేసి మా వీధి, మా పక్క వీధి నేను చెప్పకుండానే అందరికీ నేను ఎవరెవరికి చెప్పానో వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది వరకు ప్రసాదాన్ని పంచేసి వచ్చేసారంట. రాసుకోవడం అయిపోయిందా? ఇంకా అవ్వలేదా? ఇంకా 2 ఉన్నాయి. చీకటి పడిదా నేను ఎప్పుడు చెప్పాను నీకు? ఇద్దరికి ఎప్పుడు చెప్పాను నేను? స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రాసేయండి అన్నాను. చీకటి పడిదాకా ఉన్నారు. చాలా కష్టంగా ఉన్నాయా? ఇప్పుడు దాకా ఊరి మీద తిరిగి వచ్చావు కదా, నీకు అయిపోయినాయి గణేష్? ఎందుకు మాట్లాడుతున్నావు? ఊరేగింపుకి ఏం మానక్కర్లేదు. వెళ్ళిపోండి నలుగురును. అర్థమైందా? సాయంత్రం వచ్చేటప్పటికి ఊరేగింపు మీరు వచ్చేటానికి మన ఈదికి వస్తుంది. అప్పుడు ఇక్కడ కలిసిపోతారు. కానీ పొద్దునుంచి ఏం చేస్తారు మానేసి ఏమా? అంతే అయిపోద్ది. ప్రసాదం అందరికీ పెట్టేసి వస్తారా? తర్వాత వచ్చాక రాసుకుంటారు. కానీ ఈరోజు మాత్రం నేను చాలా బద్ధకంగానే వీడియో తీయడం స్టార్ట్ చేశానండి. ఏంటో తెలియదు కానీ రోజంతా బద్ధకంగానే అనిపించింది. ఈ వీడియోల పుణ్యమా అండి బద్ధకం మొత్తం పోయి హుషారు వస్తుందండి. అంటే ఇప్పుడు వీడియో పని లేదనుకోండి, బద్ధకించేసి అలా పడుకొని ఉంటాము. కానీ వీడియో తీయాలి. నా వీడియో కోసం నా సబ్స్క్రైబర్లు రేపొద్దున చూస్తారు. నన్ను నేనే మోటివేట్ చేసుకుని మళ్ళీ వీడియో తీయడం అనేది స్టార్ట్ చేశానండి. ఇలా వీడియోస్ తీసి పెట్టడం కూడా అంత సులువైన పద్ధతి ఏం కాదండి. కానీ నాకేంటంటే ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది. అందులోనూ మీరు పెట్టే కామెంట్స్ ఉంటాయి చూసారా, అవన్నీ ఒక్కోసారి గుర్తుకొస్తాయండి నాకు. అప్పుడు అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మీ అందరి సపోర్ట్ ఉండవల్లే నేను ఇంకా ముందుకి వీడియోస్ అయితే తీస్తున్నానండి. మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి.